నేను కూడా పాలమూరు వాసనే, అయితే కొంచెం ఢిల్లీకి పోవడము, తర్వాత నల్సార్కి పోవడము, కొంత కనెక్ట్ లేకుండే. సో మళ్ళీ ఈ చైర్మన్ అయినాక అన్ని యూనివర్సిటీస్ను, కాలేజెస్ను సందర్శించేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఆ ప్రాసెస్లోనే ఈరోజు చక్కని కార్యక్రమం పాలమూరు యూనివర్సిటీలో చేశాము. వాళ్ళు ఏంటంటే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ను 4 రోజులు సెట్స్ అంటారు కదా, లా సెట్ అని, ఇంజనీరింగ్ సెట్ అని, అగ్రికల్చర్ సెట్ అని, అట్లా అవన్నీ చేసే ప్రాసెస్లో ఈసారి పాలమూరు యూనివర్సిటీకి ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ను వాళ్లకు అందించడం జరిగింది. దాన్ని ఈరోజు మార్నింగ్ మేము పోయి ఇనాగరేట్ కూడా చేసినాక వేరే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఈరోజు రవి నాకున్నటువంటి పరిచయంతో, ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రయత్నం చేసేటప్పుడు నేను కూడా ఆయనకు తోడ్పాట్లు, ఎందుకంటే ఢిల్లీలో వచ్చి మా దగ్గర ఉంటుండే. సో అట్లా నన్ను మహబూబ్నగర్కి వస్తున్నావు కదా పాలమూరుకు, తప్పకుండా రావాలంటే నేను చెప్పాను ఒకటే కండిషన్, నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావాలి, ప్రెస్తో ఇంటరాక్ట్ కావాలి. ఎందుకంటే కొంత మనకు మోటివేట్ చేయాలి. ఇలా కొంత స్టూడెంట్స్ కమ్యూనిటీ ఏంటంటే డిసాటిస్ఫాక్టెడ్ ఉన్నారు, మాకు అవకాశాలు లేవని ఇంతకుముందు నేను చెప్తే కదా. సో అట్లాంటిది కాదండి, ఇలా చాలా అవకాశాలు ఉన్నాయి, అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను మరీ చెప్తున్నాను. సో ఒకటే ఏంటంటే ఇలా విద్య అంటే ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్, అది కాదండి. కంప్యూటర్ సైన్స్ ఒకటే ఇంజనీరింగ్ విద్య కాదు. విద్యలో ఏది అయినా కానీ ఇష్టంతో కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు. ఈడ కూర్చొని మనం ప్రపంచానికి నాలెడ్జ్ని ఇవ్వగలుగుతాం. నాకు ఇవాళ నేను ఒక ఏరోస్పేస్లా ఎక్స్పర్ట్గా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటే నాకేం చేస్తారంటే అమెరికా కానీ బయట కంట్రీస్ వాళ్ళు నన్ను ఫోన్లో కన్సల్టెన్సీ అడుగుతారు, నేను ఫోన్లో ఈమెయిల్ ద్వారా వాళ్ళకి పంపిస్తుంటా. నాకు డబ్బులు మీకు తెలుసు ఎట్లా వస్తుందో, వైర్ వస్తుంది. అంటే ఇక్కడ ప్రపంచం బౌండరీలెస్ వరల్డ్ అంటారు, అంటే బౌండరీస్ లేకుండా అయిపోయింది. కాబట్టి ఇక్కడ నేను ఉండి నాకు వచ్చేటువంటి రెమ్యునరేషను, నా ఎక్స్పర్టైజ్ నేను ఇచ్చినప్పుడు, సో ఈ ప్రపంచం ఇంకా ఎంత అవకాశాలు ఉన్నావో మీకు తెలుసు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒకసారి నాలెడ్జ్ ఉందంటే మనకు దాన్ని ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఎవరైనా యూజ్ చేసుకుంటారు. ఆ నాలెడ్జ్ పొంది ప్రపంచంతో పోటీ పడేటువంటి అది. అయితే మనం భారతదేశం చాలా క్రిటికల్ రోల్ ప్లే చేయబోతున్నది. వచ్చే నెక్స్ట్ 20-25 ఇయర్స్ చాలా భవిష్యత్తు ఉన్నటువంటి భారతదేశానికి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు మీతో పిల్లలతో చెప్పాను. సో యంగెస్ట్ పాపులేషన్ ఉంది. వీళ్ళు మనకు ఒక గ్రేట్ అసెట్. మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప సంపద ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ అంటే మన స్టూడెంట్స్, మన యొక్క స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, సూపర్ స్కిల్డ్, ఇట్లాంటి స్కిల్ను మనం ప్రపంచానికి అందించే ప్రయత్నంలో చాలా సంస్కరణలు అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇట్లా స్టేట్ గవర్నమెంట్స్ కానీ. సో వీటన్నిటికీ ఒకటి పరిష్కారం. మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే గుడ్ ఎడ్యుకేషన్, విద్య మంచి విద్యను అందిస్తే ఏంటంటే మనం ప్రపంచ అవసరాలను తీర్చడంతో పాటు మన అవసరాలను కూడా తీర్చుకుంటాం. కాబట్టి మంచి ఎడ్యుకేషన్ అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా నాకు ఒక గురుతర బాధ్యత పెట్టాడు. మీరు పేపర్లో కూడా చూస్తుంటారు, గత 6-7 మంత్స్ నుంచి చాలా రిఫార్మ్స్ చేస్తున్నాము ప్రయత్నంలో. మరి రిఫార్మ్స్ అంటే ఒక నెలలో అయ్యేటివి కావు. ఆ ప్రయత్నంలోనే చక్కటి సిలబస్ ఇవ్వడము, టీచర్స్కి అప్డేట్ చేయడము, ఇండస్ట్రీ రిలవెంట్ ఉన్నటువంటి కోర్సులను పెట్టడము, అందరికీ స్కిల్ ఇంపార్ట్ చేయడము, ఇట్లా కొన్ని సంస్కరణలు మేము చేపట్టినాము.